సంగారెడ్డి జిల్లా చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి తీపి కబురు కోసం ఎదురుచూస్తున్నా ప్రతి ఏటా పరాభవమే ఎదురవుతుండటంతో చెరుకు సాగంటేనే ఆమడ దూరం వెళ్తున్నారు. జిల్లా చెరుకు రైతుల బ్రతుకులపై V6 స్పెషల్ స్టోరీ. సంగారెడ్డి జిల్లాలోని చెరకు రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఏడాదంతా కష్టపడి పండించిన పంటకు కనీస పెట్టుబడులు కూడా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి పట్టణాల్లో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నా క్రషింగ్ సమయంలో తిప్పలు తప్పడం లేదు. పెట్టుబడులు పెరుగుతున్నా గిట్టుబాటు ధర మాత్రం రావటం లేదని ఆవేదన చెందుతున్నారు రైతులు. వరుసగా 3 ఏళ్ల నుంచి ధరలో మార్పులు లేకపోవడంతో ఈసారైనా మెరుగైన ధర చెల్లిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్లో గతంలో ప్రతి ఏటా సుమారు 15 లక్షల టన్నులకు పైగా చెరకు క్రషింగ్ చేసేవారు. కానీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో యాజమాన్యాలు విఫలం కావడంతో వారు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. చెరుకు మీదనే ఆధారపడి ఇన్ని రోజులు చెరుకు పంటనే మాకు ముఖ్యంగా అని అదే పండించినాము. కాకపోతే ఈ 2 సంవత్సరాలుగా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు సరి అయిన గిట్టుబాటు ధర ఇవ్వకుండా మాకు ప్రతి ఏడాది 2 ఏళ్ల సంధి ఎకరానికి 20-30 వేలు నష్టం పొందుతున్నాము. దీంతో పంట విస్తీర్ణం ప్రతి ఏడాది తగ్గుతూ వస్తోంది. ప్రతి ఏటా నవంబర్ నెలలో క్రషింగ్ ప్రారంభమవుతుంది. కానీ ఇప్పటి వరకు గిట్టుబాటు ధరపై యాజమాన్యాలు స్పష్టతనివ్వలేదు. గత 4 ఏళ్లుగా టన్ను చెరకు ధర 2600కు మించటం లేదు. గత ఏడాది మాత్రం 2700 వరకు చెల్లించారు. అయితే పెట్టుబడులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు రైతులు. ఇప్పుడు చెరుకు ధర అనేది పెంచలేదు. ఇంతకుముందు ఉండే వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే ఏం కూడా చెరుకు ధర పెంచినా కూడా ఈ మధ్యలో ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి చెరుకు ఇక్కడ దిగుబడి అవుతుంది. అక్కడ నుంచి వాళ్ళకి మాత్రమే సపోర్ట్ లభిస్తుంది. కానీ మేము ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి మా చెరుకు నుంచి చాలా అంటే నష్టం వస్తుంది. మాకు ఎటువంటి సపోర్ట్ మనది చెరుకు ఫ్యాక్టరీ నుంచి మాకు ఎటువంటి లాభం మాత్రం లేదు. 3 ఏళ్లుగా చక్కెర ధరలు పెరుగుతున్నా చెరకు గిట్టుబాటు ధర మాత్రం పెంచటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కనీసం 4000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామని, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు నేతలు. ఈసారైనా ప్రభుత్వం మద్దతు ధర పెంచి తమను ఆదుకుంటుందనే ఆశతో ఉన్నారు రైతులు.